హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అలాగే జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పట్లాగే మనకున్నటువంటి పూజకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు చిరావూరి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందామా? నమస్కారం చిరావూరి గారు. శ్రీమాత్రే నమః తల్లి. ఓకే చిరావూరి గారు, మొదటి కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. శ్రీమాత్రే నమః గురువు గారు. చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఇక్కడ గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాం. శ్రీమాత్రే నమః. పేరు చెప్పమ్మా. సులోచన. సులోచన చెప్పరా. అదే స్వామి, పాప కొద్దిగా మొండిగా ఉంది చదువు కాడ, దానికి అడుగుదామని. ఏం పేరు పాప పేరు? లాస్యప్రియ. లాస్యప్రియ. ఏం చదువుతోంది? 7th క్లాస్ వెళ్తుంది గురూజీ. 7th క్లాస్లో మొండితనం ఏంటి? అంటే మేము కొంచెం ఒక్క పాపని గారాబం చేసామా, అందువల్ల. మరి తప్పు ఎవరిది? మాటే స్వామి. మీ తప్పుకు నిర్ణయం చేయమంటావు మరి? అదే ఏదైనా పరిష్కారం ఉంటే చెప్తారేమో అన్నట్లు. ఫోన్ ఇస్తూ ఉంటావా పాపకి? హలో, ఫోన్ వాడుతుందా పాప? ఫోన్ తక్కువగానే ఇస్తాం స్వామి. స్కూల్ పోయేటప్పుడు మాత్రం ఇయ్యము, హాలిడేస్ లో మాత్రమే ఇస్తాం. గారాబం తగ్గించమ్మా. ఏం సార్? ముందు గారాబం తగ్గించు. గారాబం తగ్గితే అన్ని సెట్ అవుతాయి. నువ్వు చేసిన గారాబం వల్లే పిల్లలా తయారైంది. గారాబం తగ్గిస్తే అన్ని కంట్రోల్లోకి వస్తాయి. అదే సార్. అదే మా తమ్ముని గురించి కూడా అడుగుదామని. అడుగు. అదే కృష్ణ జాబ్ కోసం చూస్తున్నాం సార్, కాల్స్ రావట్లేదు. ఓకే, దాని గురించి. ఏం పేరు మీ తమ్ముడి పేరు? కృష్ణ. కృష్ణ. ఏ నక్షత్రం? తెలుసు స్వామి, డేట్ ఆఫ్ బర్త్ అవి రాసి పెట్టలేరా అమ్మోళ్ళు. సరే. ఆదోన్ అంటే ఎక్కడ మీది? గుంటూరు. ఏ జిల్లా? ప్రకాశం జిల్లా. అనంతపూర్ జిల్లా. అనంతపూర్ జిల్లానా? మీకు కదిరి దగ్గరేనా? కదిరి దగ్గరే. దగ్గరే కదా. మీ తమ్ముడిని ఒక 11 మంగళవారాలు కదిరి స్వామిని దర్శనం చేసుకోమని చెప్పమ్మా, బేటరాయ స్వామిని. సరేనా? జయం జయం జయం. ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు నాగదేవి అండి. ఓకే, చిరావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. మాది సోమేశ్వరం కోనసీమ జిల్లా. సోమేశ్వరం చెప్పు. మా బాబు వరలక్షయండి. ఏంటి మీ బాబు? వరలక్షయండి. వరలక్షే 11వ సంవత్సరం. ఎంత చదివినా గుర్తుండట్లేదు. కొంచెం చెప్పినా మర్చిపోతున్నానండి. తనకేమో రోహిణి నక్షత్రం. చిన్నప్పుడు సాయంత్రం ఏం చేయించేస్తుంది. మరి నక్షత్ర బలి చేయించాలి కదమ్మా. అదే అడుగుదామని చూసానని తెలియదు. నక్షత్ర బలి చేయించు. నువ్వు 8వ తారీఖు మీ అబ్బాయిని సిద్ధాంతం తీసుకురా. ఎక్కడ సిద్ధాంతం అండి? సిద్ధాంతం. నేను వస్తాను. వస్తే భైరవ దండం కొడతా మీ వాడికి. అలాగే సార్. తీసుకురామ్మా. సరేనా? జ్ఞాపశక్తి బాగుంటుంది చెప్తారని గురుగారండి. జ్ఞాపశక్తి బాగుండాలంటే మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో 3 మంత్రాలు చెప్పాను నేను. హయగ్రీవుడు మంత్రం, సరస్వతీదేవి మంత్రం, దక్షిణామూర్తి మంత్రం. ఆ 3 మంత్రాలని మీ అబ్బాయి చేత రోజు పొద్దున్నే చదివించు. నక్షత్ర బలికి ఎంత ఖర్చు అవుతుందండి? మన చిర్రావూరి ఫౌండేషన్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టి వాళ్ళు రిప్లై ఇస్తారు నీకు. సరే గురువు గారండి. జయం తల్లి జయం. ఇంకో కాల్ చూద్దాం చిరావూరి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? శ్రీదేవి గారు, చిరావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమః. అడుగు. చిత్తా నక్షత్రమా? అదే వాటి గురించి అండి. అమ్మాయి కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉందండి. ఏ నక్షత్రం? చిత్తా నక్షత్రం. ఏం పేరు? ఏం పేరు? పేరేంటమ్మా? పాప పేరు చెప్పండి అమ్మా. మౌనిక. ఏ ఊరు? రాజమండ్రి. రాజమండ్రి కదా. సరే, 8వ తారీఖున సిద్ధాంతం వస్తానుగా, పాపను తీసుకురా. ఎందుకు? మానసికంగా ఏమి ఇబ్బంది పడుతుందమ్మా? అదేండి, ఒకటే ఒక అమ్మాయి కోసం ముఖ్యమని మాట్లాడతాను అంటుందండి. చిన్నప్పుడు స్కూల్లో తీసుకురాన్నాయండి. ఆ అమ్మాయితో మాట్లాడతాను వస్తామా అని అంటుందండి.
అందరూ కూడా వినేస్తున్నామండి. మ్మ్హ్మ్. అంటే వివాహం అది ఏమైనా జరిగితే బాగుంటుంది. సరే నువ్వైతే సిద్ధాంతం వచ్చినప్పుడు నాకు చెప్పు, ఆ ప్రాబ్లం గురించి చెప్పు, సరేనా? అలాగే. సరే తల్లి, జయం. ఓకే, ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను తణుకు పక్కన చెవిట నుంచి మాట్లాడుతున్నామండి. గురుగారికి నమస్కారం అండి. చెప్పమ్మా, ఏం పేరు? నా పేరు గంగాభవాని అండి. గంగాభావన్ చెప్పు. మా అబ్బాయి గురించి తెలుసుకుందామనండి. అడుగమ్మా, మీ అబ్బాయి పేరేంటి? సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం ఏం చేస్తున్నాడు? ఫ్లవర్ డెకరేషన్ చేస్తారండి, మండపాలు అవి కడతారండి. మ్మ్. అదేండి ఎలా ఉంటది ఏంటని మిమ్మల్ని అడుగుదామండి. చాలా మీకు శతకోటి పాదావందనం అండి. ఎందుకమ్మా అన్ని పాదా ఉందా? నేను ఏం చేసుకోనమ్మా. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి. మ్మ్. ఇప్పుడు కలిసిందన్నమాట. సరే, మరి ఏం లేదు, రేపు 8వ తారీఖు శనివారం నాడు నేను సిద్ధాంతం వస్తాను. సరేనండి. మీ అబ్బాయిని తీసుకుంటారా? సరేనండి. నేను అక్కడ భైరవ దండం కొడతాను మీ అబ్బాయికి, సరేనా? సరేనండి. మర్చిపోకు. సరేనండి. జయం తల్లి, జయం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు పుష్ప అండి. ఓకే, పుష్ప గారు చిరావూరు గారితో మాట్లాడండి. చెప్పమ్మాయి. నమస్తే గురుగారు, శ్రీ మాత్రే నమః. చెప్పమ్మా, మొన్న చేసావుగా ఫోన్ నువ్వు? చేశాను. రుద్రాక్ష పెళ్ళైన వాళ్ళు వేసుకోవచ్చా గురుగారు? వేసుకోవచ్చమ్మా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా, అలా ఉండొచ్చా రుద్రాక్ష? ఉండొచ్చు. వైఫ్ కూడా వేసుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే గురుగారు. అంతేనా? అదే వేసుకొచ్చే సందేహంతో ఫోన్ చేస్తాను. అదొకటేనమ్మా, ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు గురుగారు, ఇది ఒక్కటే. జయం తల్లి, జయం. హలో, నమస్తే అండి. హలో అమ్మా. శ్రీమాత్రేనమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి చిరావూరు గారితో మాట్లాడండి. భాగ్యలక్ష్మి, వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. భాగ్యలక్ష్మి చెప్పమ్మా. గురువు గారు, మొన్న నేను వస్తానో రానో చాలా లాంగ్ అవుతుంది, 5 గంటల లైన్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి చేస్తా అంటే ఇక మాలాంటి వాళ్ళకు నువ్వు రాకపోతే ఏ పూజలు ఏ పునస్కారాలు చేస్తారో మాకు తెలియదు కదా గురువు గారు. ఏం అవసరం లేదమ్మా. నాకు తెలుస్తుంది. ఇప్పుడు 5 గంటలు, ఇప్పుడు గంట సేపు ఇక్కడ మాట్లాడాలంటే ముందు ఒక 2 గంటలు, తర్వాత 2 గంటలు నేను ప్రయాణం చేయాలి కదా. అవును కదా గురువు గారు. కానీ ఇప్పుడు అదే యూట్యూబ్లో అనుకో 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటానమ్మా. చిర్రా ఊరి అని కొట్టండి, యూట్యూబ్లో అందుబాటులోనే ఉంటా, సరేనా? మాకు కాదు, చిన్న ఫోన్ ఉంది కదా గురువు గారు మా దగ్గర. ఆ చిన్న ఫోన్ల నుంచి నాకు యూట్యూబ్ అవి కొట్టడానికి రాదు. నిదానంగా పెద్ద ఫోన్ కొనుక్కో మరి. ఇక కొననియర్ గురువు గారు. అయినా నాకు పెద్ద ఫోన్ ఎట్లా చేయాలో, ఎట్లా యూట్యూబ్లు అవి ఏం కాదు, మీ అబ్బాయిని అడుగు. మీ అబ్బాయిని అడిగితే యూట్యూబ్లో చెప్తాడు. ఎందుకు గురువు గారు, నువ్వు ఏ పూజలు పునస్కారాలు ఈ పూజలు చేస్తున్నావు అంటే నేను అప్పుడే టీవీలో చూసి వేరే దారి నుంచి ఫోన్ల పైసలు, వాళ్ళ దారి నుంచి ఫోన్ల పైసలు ఇస్తాం మా పిల్లలకు తెలియకుండా, మా ఆయనకు తెలియకుండా. మీ దగ్గర ఏ పూజలు చేసినా నేను అన్ని పూజలు చేయించుకున్నా గురువు గారు, ఇంచుమించు 1-2 తప్ప. అవునవును, అన్నీ చేయించావు. అయితే నువ్వు కూడా ఏం చేస్తావు అంటే, మీ ఇంటి దగ్గర ఎవరన్నా పిల్లలు ఉంటే యూట్యూబ్ ఎలా చూడాలి ఏంటి నేర్చుకో. అందులో నేను రోజు వస్తాను. రోజు పొద్దున్న పూట 9ంటికి నేను లైవ్ వస్తా. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, మోజ్లో, జోష్లో, అన్నిట్లో, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో వస్తాను. నేను పొద్దున్న 9 గంటలకి అరగంట నుంచి గంట సేపు లైవ్ ఇస్తాను ఇక్కడ ఇచ్చినట్టుగానే రోజు. అందులో అయినా సరే మీరు చక్కగా చూసి అక్కడ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. ఇబ్బంది ఏం లేదమ్మా, ఎక్కడో ఒక చోట అందుబాటులోనే ఉంటా, సరేనా తల్లి? ఏం బెంగ పెట్టుకోకు. జయం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటమ్మా? సూర్యకాంతం అండి. సూర్యకాంతం గారు, మీ ఊరి పేరు ఏదో చెప్పి చిరావూరు గారితో మాట్లాడండి. వేల్పూరమ్మా. చెప్పమ్మాయి. గురుదేవా నమస్తే. చెప్పమ్మా సూర్యకాంతమా. బాగున్నావారా? బాగున్నావా? బాగున్నానండి, చాలా బాగున్నా. చెప్పమ్మా. మీరే సమస్య చేద్దాం. నా సమస్య. ఏం సమస్య? మా బాబు అసలు చెప్పిన మాట వింటలేదండి. ఎందుకు? అసలు కొంచెం బయట అప్పులు చేసుకుని పాడు చేస్తేదండి. అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఏదైనా చేద్దారంటే వినిపించుకుంటలేదు. ఏం చేస్తాడు ఇప్పుడు మరి? ఇప్పుడు ఖాళీగా పన్ను పెడతాను, లేకపోతే బయటకు వెళ్ళిపోతున్నాను. అలా తిరుగుతున్నాను. అయ్యో, అలా అయితే ఎలాగమ్మా మరి? ఎలాగ బతికేది? అదే భర్త లేదండి, మరి ఏం చేయాలో వైను లేదు, మీ పట్నాలు కలుపులేదు. సరే, ఓ పని చేయి, రేపు 8వ తారీఖు సిద్ధాంతం రా, మీ అబ్బాయిని తీసుకుంటారా.
8వ తారీఖున అండి, శనివారమా? శనివారం పొద్దున్న 8 వచ్చి అలాగేనండి. వచ్చి తీసుకురా. నాకు చెప్పు, నువ్వు ఫలానా సూర్యకాంతారావు అని చెప్పు, నాకు తెలియదు కదా. అవునండి, తెలీదు. వచ్చి చెప్పమ్మా. రాకపోతే రావచ్చండి. మీ అబ్బాయిని తీసుకురా, లేకపోతే నువ్వైనా రా. మీ అబ్బాయి ప్రాబ్లం కాబట్టి మీ అబ్బాయిని కూడా తీసుకురా. చెప్తే ఇంటే తీసుకొస్తానండి, మరి ఎన్నపోతే నేనే వస్తాను. సరే రా. బాగున్నారండి, అందరూ బాగా చెప్తున్నారండి. అందరూ బాగున్నారమ్మా. మరి పుణ్యశ్రీగా చేయాలి అన్ని అంటున్నారు, మరి ఎలాగండి ప్రతిదీ చేసుకుంటాక? ఎవరు ఇప్పుడు ఏదైనా చేసుకోవాలంటే మరి పూజ చేసుకున్నారు అనుకున్నా ఈ బెంగ గురించి చేయలేకపోతుందండి. ఏం చేయాలో ఏమీ లేదు, మీరు చెప్పాలి పరిస్థితి. బెంగ పెట్టుకోవద్దు. పూజ చేసేటప్పుడు ఎప్పుడు బెంగ పెట్టుకోవద్దు. మనస్ఫూర్తిగా చేయి. దేవుడికి మనస్ఫూర్తిగా చేస్తే ఎటువంటి బెంగలున్నా తీరిపోతాయి. జయం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటమ్మా? నాగలక్ష్మి కోటంపాటి నుంచి అండి. చెప్పమ్మా నాగలక్ష్మి. శ్రీమాత్రేనండి. ఏం బాగున్నావా? బాగున్నాండి. శ్రీలంక ప్రయాణం బాగా జరిగిందండి. బ్రహ్మాండంగా. 5 వారాలు అయిందండి. సిద్ధాంతం 5 వారాలు అయిందండి. మొన్నటి వారంతో మా అబ్బాయిని బుధవారం నాడు జూపూరు పంపించానండి. పంపించావా? పంపించండి, మన బుధవారం అండి. బుధవారం వెళ్ళాడా? విజయవాడ వెళ్ళండి, అలాగే వెళ్ళాడండి. ఎలా ఉందన్నాడు? గుడి గట్ట బాగుందండి, ఫోటోలు తీసుకొచ్చాడండి. కాకపోతే 11 గంటలకు వెళ్ళాడండి, ఎవరు లేరంటండి. గుడి మాత్రం తీసే ఉందంటండి. 11 గంటలకు వెళ్ళాడా? 11 గంటలకు వెళ్ళాడండి. ప్రదక్షిణాలు చేసి పట్టుకు గట్టా కొట్టి వచ్చాడండి. పోన్లే పాపం. అదండి, కళ్యాణ మండపం గట్టా అన్ని పెద్దగానే ఉందండి. గుడి బాగుందండి. బాగుంటుందమ్మా, గుడి బాగుందండి. మీరు అందులో పుష్పయాగం చేసినప్పుడు అవన్నీ ఎలాగున్నాయి, సేమ్ అలాగున్నాయి ఫోటోల్లో చూపించారండి. మరి అదే గుడి కాబట్టి అలాగే కాబట్టి ఎలాగుంటది? అదే పోయి నుంచి వెళ్దానుకున్నానండి. మా అబ్బాయి ఒకటే కాదు వెళ్ళాడండి, అందుకనండి. కాదమ్మా, వీడియోలో తీసిన అదే గుడి, ఫోటోలో తీసిన అదే గుడి కదా. అదే వేరే అడ్రస్ వెళ్ళిపోతాడేమోనని భయం వేసిందండి. ఏం అడ్రస్కి వెళ్ళడం? అదే చెప్పడం గారికి ముందు చూసాను టైమింగ్స్, మరి తలుపు టయాన్ని చేస్తారా మూసేస్తారానండి. శనివారం వెళ్తే బాగుంటుంది. ఈసారి వెళ్ళినా పంపిస్తానులేండి. పంపించు. కొంచెం పొద్దున్నే వెళ్ళిపోమ్మను, 8-8:30కి వెళ్ళిపోతే. ఎందుకంటే ఆ గుళ్ళో పంతులు గారు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాడు ఆయన, కరెంట్ డిపార్ట్మెంట్లో. 9 దాకా ఉండి పాపం పూజలన్నీ చేసుకుని ఆయన వెళ్ళిపోతాడు. మరి ఆఫీస్కి వెళ్ళాలి కదా, బతకాలి కదా అందరూ. అవునండి. అందుకని వెళ్ళేవాళ్ళు గమ్మున వెళ్తే గమ్మున దర్శనం చేసుకోవచ్చు. సరేనా? కుటుంబానికి ఆశీస్సులు ఇవ్వండి గురువుగారు. నాగలక్ష్మి, మీ కుటుంబానికి ఆశీస్సులు. జయం. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? రాల్పల నుంచి అండి, వెంకటచల్ల. ఓకే, చెప్పమ్మా. శ్రీమాత్రే. చెప్పు తల్లి. ఏంటి 5 వారాలు వచ్చానండి. 5 వారాల పిల్లకి మా నాన్నగారు పోయేదండి, వర్షానికి కుదరలేదండి. అదేంటి ఇప్పుడు మా నాన్నగారికి మేమే ఆడోళ్ళు అండి, మగోళ్ళు లేరండి. మా అమ్మగారి దగ్గరికి తీసి తిరిగి మనని వర్షానికి కుదరలేదండి. 5 వారాలు వచ్చానండి. అదే మళ్ళీ ఏం చేయమంటారేనండి? 8వ తారీఖు నేను వస్తాను కదా, నువ్వు రా. వచ్చి నాకు చెప్పు, ఇలా జరిగిందండి అని చెప్తే నేను బొట్టు పెట్టి ఒక మంత్రం చెప్పి భైరవ దండం కొడతాను, సరిపోతుంది. జయం. ఆశీస్సులమ్మ. జయం. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి చిరవరు గారితో మాట్లాడండి. అనవరపల్లి నుంచి అండి, విజయలక్ష్మి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమ తల్లి. చూస్తున్నానండి. అది ఇంట్లో సమస్యలండి, అది తేలిక చేస్తారండి, అసలు కలిసి రాదండి. ఏం చేస్తే బాగుంటదండి? ఏం చేస్తున్నావు మరి? తనైతే సేల్ చేస్తారండి, వ్యవసాయమే. మరి మీ ఊళ్ళోనే పెద్ద వెంకన్నబాబు ఉన్నాడు కదమ్మా. ఉన్నారండి, వెళ్తామండి వారం. ఏ వారం వెళ్తావు? శనివారం అండి. ఎన్ని ప్రదక్షిణాలు చేస్తావు? తనే వెళ్తారండి, మేమైతే ఇంకా సోమవారం శుక్రవారం చేస్తామండి. కాదు, శనివారం నాడు వెళ్ళమ్మా. శనివారం నాడు వెళ్ళి మీ వెంకన్నబాబు చుట్టూ గట్టిగా ప్రదక్షిణాలు చెయ్యి. ఏం చేయమంటారండి? ఆయన 7 ప్రదక్షిణాలు కదా మీ వెంకన్నబాబుకి.
మీ ఊళ్ళో. అవునండి. ఆయన ప్రదక్షిణ చేసుకో. తర్వాత 8వ తారీఖున సిద్ధాంతం వస్తాను, మీ ఆయన్ని తీసుకుని రా. సరే, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, ఒక్క రూపాయి రావట్లేదండి. వచ్చిన ఇంట్లోకి. అయ్యో పాపం. ఇంటికి సరే, నువ్వైతే తీసుకురామ్మా, నేను చెప్తాలే. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు బాబ్జీ అమ్మా. ఓకే, చిరవూరు బాబుజీ ఏ ఊరమ్మా? మండపేట అండి. మండపేట బాబుజీ చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పు నాన్న. ఇప్పుడు జూన్ నెలలో పొట్టు మారదాం అనుకుంటున్నానండి. జూన్ నెలలో పొట్టు మారదామండి షాపు. మారొచ్చండి? మారచ్చమ్మా. ఏమండి నెక్స్ట్ ఒక కుబేరు బొమ్మ ఇచ్చారండి నాకు. ఏం కుబేరుడు? ఒక పుచ్చిన కుబేరు బొమ్మ ఉంటుంది బొమ్మ. అది షాపులో పెట్టుకోవచ్చండి? అంటే కుబేరుడు బొమ్మ అంటే 2 రకాలు ఉంటాయమ్మా. ఇండియా కుబేరుడు, చైనా కుబేరుడు. అది గుండుతో పొట్ట పెట్టారు. పళ్ళు ఊడిపోయి పెద్ద గుండు ఉంటుంది. అదైతే గిరగిర గిరగిర తిప్పి పక్కన ఏమన్నా మీ కాలువ కానీ నది కానీ అందులోకి విసిరాయి. దాని కుబేరుడు కాదు, లాఫింగ్ బుద్ధ అంటారు. మన కుబేరుడు వేరు. మన కుబేరుడు పక్కన చిత్రరేఖాదేవి ఉంటుంది, ఆయనకేమో ముంగిస వాహనం ఉంటుంది. మన కుబేరుడు వేరు. మన కుబేరునే మనం పెట్టుకోవాలి. చైనా కుబేరుడే మనకు అక్కలే. చైనా కరోనా వద్దు, చైనా కుబేరుడు వద్దు మనకి. కుబేరుడు పటం కొనుక్కో. పటం ఉంటుంది మనకి, బొమ్మ కాదు, పటం ఉంటుంది. అమ్మవారితో కలిసి ఉంటాడు ఆయన. చిత్రరేఖాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం, ఆవిడతో కలిసి ఉంటుంది. అది కొనుక్కో. ఆ ఫోటో కొనుక్కుని పెట్టుకో. గురుగారు ఇంకోటి హాల్లోనే గురుగారు చెప్పమ్మా. హాల్లోనూ వినాయకుడి బొమ్మ పెట్టచ్చండి? హాల్లో ఫ్రిడ్జ్ కూడా పెట్టామండి. పెట్టుకోవచ్చు. హాల్లో ఆ ఫ్రిడ్జ్ పైన వినాయకుడి బొమ్మ పెట్టచ్చండి? పెట్టుకోవచ్చు, కానీ రోజు పువ్వు పెట్టాలి కదా మరి ఆయనకి. ఇప్పుడు ఆ బొమ్మ ఈదేపు చూస్తా పెట్టాలండి, మామూలుగా పెట్టాలండి? ఎటు చూసినా పర్లేదయ్యా. అదండి, అలా అటు ఇటు చూడాలని ఏం లేదు. ఎలా చూసినా పర్లేదు. హాల్లో ఫ్రిడ్జ్ పెట్టానండి, ఆ ఫ్రిడ్జ్ పైన పెడదామనండి. పెట్టుకో. సరే, రోజు పుష్పం పెట్టమంటారు? పెట్టాలి మరి. సరే అండి గురుగారు. సరేనమ్మా, ఉంటాయండి. జయం నాన్న, జయం. హలో, నమస్తే అండి. హలో హలో మేడం. హలో అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? శంకరమ్మ మేడం, అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, చిరవూరు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో సార్. చెప్పమ్మా. చాలా రోజుల నుంచి చేస్తున్నాను సార్. చెప్పు తల్లి. మేము అదే దీనికి నక్షత్ర బలికి ఇచ్చింటిమి, పూజకి ఇచ్చింటిమి, తర్వాత కొన్ని అన్ని ఇచ్చినాం సార్. సంతోషం. ఒకటి ఏమంటే డౌట్, ఈ పెద్దోళ్ళకు బట్టలు పెట్టింటాం కదా సార్. అవునమ్మా. మా వాళ్ళకే కాకుండా నాకు ముఖ్యమైన వాళ్ళందరికీ పెట్టుకుంటా వస్తా ఉంటాము. ఆ బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చా, మనమే వేసుకోవాలా? పెద్దవాళ్ళకి మీరు పెద్దవాళ్ళ ఫోటో దగ్గర పెట్టిన బట్టలు ఎవరికన్నా ఇవ్వచ్చా, మీరు వేసుకోవచ్చా అని. మీరు వేసుకోకూడదమ్మా, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. అవునా సార్? మన పెద్దవాళ్ళకి మనం పెట్టుకున్న బట్టలు ఎవరికైనా ఇవ్వాలి, మనం కట్టుకోకూడదు అవి. అవునా సార్? ఇంకొకటి సార్, పిల్లోళ్ళకి బోటికలు పోస్తాం కదా సార్ సంక్రాంతి పండుగ నుంచి. ఆ బోటికల్ని ఏం చేయమంటారు? భోగి పళ్ళు. భోగి పళ్ళు. అవును సార్. బోటికలు కాదు, భోగి పళ్ళు. రేగిపళ్ళు కదా అవి. సైడ్ బోటికలు అంటాం సార్. అవునా? అలాగా అయితే రేగిపళ్ళు కదా మీరు పోసేది. అవును, రేగిపళ్ళు, అన్ని నవధాన్యాలు అవన్నీ ఎవరు తొక్కని చోట పొయ్యండి. అవునా సార్? ఇంకోటి స్వామి, మా ఇంటి వెనకాల ఒకటి పాము పొర ఇడిచిపెట్టిపోయింది, ఏమన్నా ప్రాబ్లమా? ఏమీ లేదు, తీసేసి దూరంగా వేసేయమ్మా. అంతేనా సార్? ఏం కాదు. ఇంకోటి ఏదో చెప్పు, చాలా రోజులు కలిసి స్వామి. అదే గోపూజకు ఇచ్చింటిమే, మళ్ళా ఒకసారి గోసేవ కోసము మా కొడుకు ఇవ్వాలనుకుంటున్నాడు. తప్పకుండా అమ్మా. సార్, ఎవరైనా గోశాలకు విరాళం ఇవ్వాలనుకుంటే మన చిర్రావూరి ఫౌండేషన్కి వాట్సాప్ కానీ ఫోన్పే కానీ చెయ్యొచ్చు. మరి ఎట్లా సార్? ఫోన్పే చేయలేదు? ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే చేయి, ఎట్లన్నా చేయొచ్చమ్మా. జయం తల్లి. ఓకే, ఇంకో కాల్ చూద్దాండి. హలో, నమస్తే అండి. నమస్తే, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మీ పేరు చెప్పి చిరవూరు గారితో మాట్లాడండి. ప్రసాదరావు, సింహాచలం. ప్రసాదరావు గారు చెప్పండి. నమస్తే గురువు గారు. చెప్పండి. నాకు 2 సందేహాలు ఉన్నాయి గురువు గారు. అడగండి. మొదటిది,
మా అబ్బాయికి పెళ్లి చేసి సంవత్సరం అవుతుంది గురువు గారు. ఆ, ఈలోగా ఏ అశుభ కార్యానికి వెళ్ళాలన్నా మా మిసెస్ ఏం చెప్తున్నారంటే వెళ్ళకూడదంటే సంవత్సరం వరకు అని అంటున్నారు. ఉమ్. అది మీకు అడిగి తెలుసుకుందాం చేశాను. దానికి పెళ్ళికి మీరు అశుభ కార్యం వెళ్ళడానికి ఎటువంటి సంబంధం లేదు. అవును గురువు గారు. అదే ఇదే అవును గురువు. ఇబ్బంది ఏం లేదు, అటెండ్ అవ్వచ్చు. అవును గురువు గారు. అలాంటి సంఖ్య మీరు పెట్టుకోవద్దండి. అవును గురువు గారు. రెండోది మా అమ్మగారు చనిపోయి 24 సంవత్సరాలు అవుతుంది గురువు గారు. ప్రతి సంవత్సరం ఆ తారీఖుల ప్రకారం చేయాలా లేకపోతే తిథుల ప్రకారం గురువు గారు? తిథుల ప్రకారం చేసుకోవాలి. తిథుల ప్రకారం చేయాలి గురువు. ఆవిడ చనిపోయినప్పుడు ఏ మాసం ఏ పక్షం ఏ తిథి ఉందో ఆ తిథి రోజే చెయ్యాలి. అవును గురువు గారు. అలాగే మా అబ్బాయికి కోడలకి మా మనవడికి అందరికి జయం కలగాలని చెప్పండి గురువు. తప్పకుండా అందరికి ఆశీస్సులు. గురువు గారు థ్యాంక్ యూ గురువు గారు. జయం అండి, జయం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? జాలిపూడి అండి, అనంతలక్ష్మినండి. చెప్పమ్మా అనంతలక్ష్మి. నమస్కారం అండి. అదేనండి, మేము కోబల్ చేయించామండి మల్లుడు గారికి. అప్పుడు కాశీలో మీరు చేశారు కదండి ఆ రోజు. అవునమ్మా. అయితే అయింది చిత్తా నక్షత్రం అండి. అయితే నక్షత్ర బలి కూడా చేయించాలా ఏంటా అని చేశానండి. కోబలి ఫ్యామిలీ మొత్తానికి చేసుకునేది. నక్షత్ర బలి నక్షత్రం ఎవరి నక్షత్రానికి వాళ్ళకి చేసేది. నక్షత్ర బలి నక్షత్రమే. వాళ్ళ మేనల్లుడు కూడా చిత్తా నక్షత్రం అండి. అంటే ఇప్పుడు ఇద్దరికి నక్షత్ర బలి చేయించి విడివిడిగా మళ్ళీ ఇద్దరికి కలిపి ఏక నక్షత్ర బలి చేయించాలి. అంటే ఒకవేళ ఆయన చేయించుకోకపోయినా మేము అల్లుడు గారికి చేయించొచ్చండి? చేయించచ్చమ్మా, చేయించొచ్చండి. ఏదో రకంగా ఆయనకి జరగడం కావాలి. అదేనండి. వాళ్ళు ఒప్పుకుంటే ఇద్దరికి చేపిస్తామండి, లేకపోతే అల్లుడు గారి కన్నా చేపిద్దామని అడుగుతున్నాం. చేయించమ్మా. సరేనండి గురువు గారు. జయం తల్లి, జయం. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, వింటున్నారా? మరి మీరు మాట్లాడకపోతే నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఇంకా హలో హలో అండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి దయచేసి ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. హలో, ఓకే. చిరావూరి గారు, మన చిరావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలోనండి నక్షత్ర బలి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. అవునండి. ఆ 27 నక్షత్రాలను 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. అయితే ఆ 18 నక్షత్రాలకి చేయించేటటువంటి కార్యక్రమాన్ని నక్షత్ర బలి కార్యక్రమం అంటారు అన్నమాట. ఆ నక్షత్రాలు ఏంటనేటటువంటి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తారు, ఒకసారి చూడండి. చాలా మంది మొన్న నక్షత్ర బలి కుంభాభిషేకం బ్యాచ్ లో మిస్ అయిపోయామండి, మళ్ళీ మేము చేయించుకోవాలనుకుంటున్నాం అని చెప్పి అన్నారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి అమ్మా. నక్షత్ర బలి అని ఒక 18 నక్షత్రాలు, అవి భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఒకసారి మళ్ళీ చూడండి, క్లియర్గా చెప్తున్నానమ్మా. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు అన్నమాట. ఈ నక్షత్రాల్లో ఎవరైనా పుడితే వాళ్ళకు ఉన్నటువంటి యోగాలన్నీ కూడా ఈ నక్షత్ర బలి ప్రభావం చేత బలి నక్షత్రాల వల్ల యోగాలని బిగిసిపోయి ఉంటాయన్నమాట. కాబట్టి ఆ నక్షత్రాలకి చేసేటటువంటి 41 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమాన్ని నక్షత్ర బలి అంటారు. ఇది మన చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్స్ట్ బ్యాచ్ మొదలు కాబోతోంది. హనుమ జయంతి రోజు మొదలు కాబోతోంది 1వ తారీఖున. మొన్న ఎవరన్నా కుంభాభిషేకం బ్యాచ్లో మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు కొత్తగా చేయించుకోవాలనుకుంటే వెంటనే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 8855
69 ఆ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. అలాగే ఒకే నక్షత్రంలో ఇప్పుడు ఇవి చెప్పారు కదా, ఒకే నక్షత్రంలో ఇద్దరు ఉంటే దాన్ని ఏక నక్షత్ర బలి అంటారు. అప్పుడు ఇద్దరికీ కూడా విడివిడిగా నక్షత్ర బలి చేయించి ఇద్దరికి కలిపి ఏక నక్షత్ర బలి చేయించాల్సి వస్తుంది. అది కూడా నక్షత్ర బలి మరియు ఏక నక్షత్ర బలి అంటారు. ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే వెంటనే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారమ్మా. జయం. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు రమ్య అండి, విజయవాడ నుంచి ఓకే, మాట్లాడుతున్నాను. రమ్య గారు చిర్రావూరి గారితో మాట్లాడండి. రమ్య గారు. చెప్పమ్మాయి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. అమ్మా, ఏమండి మాది వంటగది ఈశాన్యంలో ఉంది, ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉంది, అట్లా ఉండొచ్చండి? మామూలుగా వంటగది ఆగ్నేయంలో ఉండాలి కదమ్మా. అట్లా లేదు. అయితే మేము ఇప్పుడు ఈ వంటగదిని దేవుడి రూమ్ లో చెల్లేసుకుని ఆగ్నేయంలో మంచంతో పాటు అది పెట్టుకోవచ్చండి? అలా ఉండకూడదమ్మా. ఎప్పుడైనా మంట ఎప్పుడు ఆగ్నేయంలోనే ఉండాలి, ఈశాన్యంలో మంట పెట్టకూడదు. హలో, మంట ఎప్పుడు ఆగ్నేయంలో ఉండాలి. మంట ఆగ్నేయంలో వంట చేసుకోమంటారా? అంటే అది బెడ్రూమ్ అండి, దాంట్లో వంట చేసుకుని. అదే చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే ఈశాన్యంలో మంట పెట్టకూడదు. ఈశాన్యం మంట ఇంటికి మంచిది కాదు. వంట ఎప్పుడు ఆగ్నేయం దాంట్లోనే పెట్టుకోవాలి, చూసుకోండి. జయం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే మేము భీమవరం దగ్గర తుందూరు అని, అక్కడ తుందూరు నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, చిర్రావూరి గారితో మాట్లాడండి. మీ పేరేంటమ్మా? గురుగారు శ్రీమాత్రే నమః అండి. నా పేరు రామదాస్ అండి. గురుగారు చెప్పండి. భీమవరం దగ్గర మచ్చిపూర్ దగ్గర తుందూరు అని మాదండి గురుగారు. చెప్పండి. అదే మా మేనల్లుళ్ళు ఇద్దరు ఉన్నారండి గురుగారు. వాళ్ళిద్దరూ కూడా అసలు అగ్గిపోలేస్తే బొగ్గమంటది అనమాట. అసలు ఇద్దరికి పడతలేదండి గురుగారు. అసలు మరి వాళ్ళకి ఏదైనా కొంచెం మంచి మార్గాన్ని ఏదైనా చూపిస్తారని. సొంత అన్నదమ్ములేనా? సొంత అన్నదమ్ములండి గురుగారు. ఎంత వయసు? చిన్నపిల్లల? వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయండి, 2 పిల్లలండి. మరి పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళాలు వచ్చిన వాళ్ళకి మనం ఏం చెప్తాం? అవునండి గురుగారు, అవునండి. అది ఇప్పుడు చిన్నపిల్లలు అంటే 2 అని చెప్పి 2 దెబ్బలేస్తాను, నా దగ్గర తీసుకొస్తే బుద్ధి చెప్తాను. అవునండి గురుగారు. ఇప్పుడు పెళ్ళి అయిపోయి పిల్లలతో ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పగలం? వాళ్ళిద్దరికి అస్సలు కలవట్లేదండి గురుగారు. అది ఆడవాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైందండి గొడవ. కానీ ఏం చేద్దాం మరి వాళ్ళని? మీరు ఏదన్నా కొంచెం సలహా ఇస్తే అది దాన్ని ఏదో విధంగా మేము ఆచరించేది చేస్తామండి గురుగారు. ఒకసారి 8వ తారీఖు వాళ్ళని భార్యాభర్తలు అందరినీ సిద్ధాంతం రమ్మని చెప్పండి. వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి గురుగారు. హైదరాబాద్ లో ఉంటారా? అవునండి గురుగారు. సరే, మరి ఎట్లా, మరి ఏం చేద్దామంటారు? వాళ్ళ తరపున నేను రమ్మంటారండి గురుగారు? నన్ను రమ్మంటారండి గురుగారు? మీరు మామూలుగా రండి, కానీ వాళ్ళ తరఫున రావడానికి మీరు పనికిరారు. అవునండి గురుగారు. మీరు మామూలుగా రావచ్చు కావాలంటే, కానీ వాళ్ళకి సమస్య ఉంటే వాళ్ళే రావాలి. అదే మీ దర్శనం చేసుకోవాలని నేను కూడా అనుకుంటున్నానండి గురుగారు. వస్తానండి 8వ తారీఖున. అయితే రండి. ఒకవేళ కానీ వాళ్ళు అటువైపు సెలవులకు వస్తే వాళ్ళని కూడా తీసుకురండి. మా అమ్మగారు మీతో మాట్లాడారండి అప్పుడు ఒకసారి. 80 సంవత్సరాల వయసు, తెల్లవారుజాము 4 గంటలు లేచి దీపారాయణ చేసుకుంటానని చెప్పి మీరు మాట్లాడారండి గురుగారు మా అమ్మగారితో. అవునవును, భీమవరం. అవునవును, సీతమ్మ అండి ఆవిడ పేరు. అవును గురుగారు, మీ దర్శనం చేసుకోవాలని ఉందండి గురుగారు. వస్తానండి, సిద్ధాంతం వస్తానండి గురుగారు. రండి అమ్మా, రండి. సంతోషం గురుగారు. సరే, జయం అండి, జయం. హలో, నమస్తే అండి. హలో, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మా పేరు సిద్ధాంతం అండి. ఓకే అండి, చిర్రావూరి గారితో మాట్లాడండి. ఏం పేరమ్మా? సిద్ధాంతం చూడారండి. నక్కా సూర్యనా నువ్వా? అవునండి. ఎలా బాగున్నావా? చెప్పు. బాగున్నా అండి. చెప్పమ్మా. ఏం సార్ ఎప్పుడు వస్తున్నారండి? 8వ తారీఖు వస్తున్నాను కదా. 8వ తారీఖు అండి. సరే అండి, వచ్చాక సిద్ధాంతం వచ్చి కలుపుతా ఉండి అతను. కలు దాంతో నువ్వు ఎప్పుడైనా కలవచ్చు. సరే సార్. అంతేనా? అంతేనా సార్? ఇంకేం అడగవా? అడుగుతారండి. లైన్ కలుస్తుందో లేదని చెక్ చేసావా? మా అబ్బాయి ఎస్ఓ సాయి చేయించండి. ఏమండి, మా అబ్బాయి ఎస్ఓ సాయి జగదీశండి. విశ్వసాయి జగదీష్. ఇప్పుడు బీటెక్ అయిందండి. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఏంటండి? ఉద్యోగం నేను వస్తాను, వచ్చినప్పుడు చెప్తానే. ఓకే సార్. లైన్ కలుస్తుందా లేదని చెక్ చేసావా? అవునండి. సరే, జయం. హలో, నమస్తే అండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. కనకదుర్గ బాగున్నావా?
నేను ఎందుకు రాను, 8వ తారీఖు వస్తున్నాను. కాదండి ఆ, టీవీలోకి టీవీలోకి రానని నేను ఎప్పుడు చెప్పాను? ఆయమ్మని అన్నారు కదండి మొన్న నేను మొన్న అన్నది అది కాదు, ఇక్కిలించింది చాలులే. నేను మొన్న అన్నది అది కాదు. ఇంకేంటన్నారండి? ఇంకేమన్నానంటే నాకు ఒకవేళ ఒంట్లో మొన్న శ్రీలంక వెళ్ళి వచ్చాక నీరసం చేసింది కదా, అలాగే నీరసం చేసి నేను రాకపోతే ఒంట్లో బాగోక మానేశాను అనుకోండి, టీవీలో కనపడకపోతే కంగారు పడద్దు మీరు. డైరెక్ట్గా యూట్యూబ్లో ఎప్పుడు కనపడుతూనే ఉంటాను, లైవ్లు ఇస్తూనే ఉంటా, కంగారు పడద్దని చెప్పాను. అందులో మరి చిన్న ఫోన్ అంటే కనకదుర్గా, నువ్వు చిన్న ఫోన్ అయితే మీ అబ్బాయి చేత పెద్ద ఫోన్ కొనిపించుకో. ఎందుకు మీ కాళ్ళు ఇంట్లో ఉందిగా, నేర్చుకో. మీ కాళ్ళు మాట వింటుందా? మీ కాళ్ళు మాట వింటుందా? అమ్మా బతికాం. అయిపోతున్నాయా? సరే మరి 8వ తారీఖు వచ్చే వారం వస్తాను. అదే అలాగన్నారని నాకు అనుమానం వచ్చిందండి. యూట్యూబ్ లోనే వస్తాను అన్నారంటే నాకు అర్థం అవ్వలేదండి. అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ మీకు గంట సేపు కనబడాలంటే 2 గంటల ప్రయాణం చేయాలి నేను. అలాగన్నారండి. మళ్ళీ ఈ ప్రోగ్రాం అయిపోయాక 6ంటికి బయలుదేరితే ఇంటికి వెళ్ళినప్పుడు 8 అయిపోతుంది. 2 గంటల ప్రయాణం చేయాలి నేను. అంటే 1 గంట మీకు కనపడడానికి 5 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది నేను హైదరాబాద్లో. అందుకని ఏమన్నానంటే యూట్యూబ్ అనుకో, ఇంట్లో కూర్చొని 5 నిమిషాలకు సరిపోవచ్చు కదా, అందుకని అలా అన్నా అన్నమాట. మళ్ళీ కంగారు పడతాను ముందు చెప్పాను అంతే. నువ్వు వెంగెట్టేసుకోకు. అయ్యి బాబు, ఆశీర్వదిస్తాను. ఆశీస్సులు అల్లరి చేయకు. సరే మరి, జయం జయం జయం. హలో నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది తెనాలండి. నా పేరు గోవిందమ్మ అండి. ఓకే, గోవిందమ్మ గారు చిరవూరు గారితో మాట్లాడండి. గోవిందమ్మ చెప్పమ్మా. నమస్కారం సార్. మీకు చెప్పు తల్లి. మా చిన్న అమ్మాయి గురించి అండి. మా అమ్మాయి జాబ్ కోసం అండి. అయితే ఏం చదువుతుంది మీ అమ్మాయి? ఎంఎస్ పూర్తిగా అయిందండి. ఎక్కడ? అమెరికాలో ఎంఎస్ పూర్తి అయిపోయింది. కాకపోతే మేము ఫైనాన్షియల్ గా కొంచెం ఇంటి మీద లోన్ తీసుకొని ఉన్నాము. అయ్యో పాపం. ఇంకా దానికోసం అని చెప్పని జాబ్ ఇప్పటికి చదువు అయిపోయి 6 నెలలండి. అంటే ఆ పేరు మీద కూడా గురుబలానికి, సాయిబాబాకి. అమ్మాయి నక్షత్రం ఏంటమ్మా? అమ్మాయి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, ధనుస్సు రాశి. పాప జాతకం చూపించావా నువ్వు ఒకసారి? చూపించామండి. ఏమన్నారు? వస్తది అని చెప్పి అన్నారండి. అమ్మాయి కుజదోషం ఏమన్నా ఉందని చెప్పారా? అదేం లేదని చెప్పారండి. అదేమి చెప్పలేదు. సరే, ఓ పని చేయి. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనపడుతుంది కదా, ఇక్కడ ఈ నెంబర్కి వాట్సాప్లో గురూజీ జాతకం అని మెసేజ్ పెడితే వాళ్ళు నీకు రిప్లై ఇస్తారు. ఒకసారి పాప జాతకం చూద్దాం. ఎందుకంటే నువ్వు చెప్తుంటే నాకేదో అమ్మాయికి నాగదోషం సర్పదోషం అన్నట్టుగా తోస్తుంది మనసుకి. అందుకని చెప్పి ఒక్కసారి చూద్దాం, జాతకం చూద్దాం. సరేనా? జయం తల్లి, జయం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సావిత్రి గారు, చిరవూరు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రి నమ తల్లి, చెప్పమ్మా. గురుగారు, అది తులసి చెట్టు ఉండి ఒకటేసారి వాడిపోతుంది. అయితే అది తీసి మళ్ళీ కొత్తగా పెట్టాలా, లేక దాని విత్తనాలు అందులో వేసి పెట్టమంటారా? అవసరం లేదమ్మా, కొత్త మొక్క నాటుకోవచ్చు. అవునా? ఓకే. అది ఇంకొకటి, అది రుద్రాక్షలు మన పేరు నక్షత్రం ప్రకారం వేసుకోవాలా, లేకపోతే ఏ రుద్రాక్ష అయినా వేసుకోవచ్చా? పంచముఖి రుద్రాక్ష ఎవరైనా వేసుకోవచ్చు. పంచముఖి రుద్రాక్షని ఎవరైనా వేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, ఇప్పుడు నక్షత్ర బలి అన్నారు కదా. అవునమ్మా. అది మా హస్బెండ్, మా బాబుది విశాఖ నక్షత్రం. ఇద్దరిది ఒకటే నక్షత్రమా?
ఒకటే నక్షత్రం, నాది ఆరుద్ర, మా చిన్న బాబుది పుబ్బ నక్షత్రం. అన్ని బలి నక్షత్రాలేనమ్మా. అది మీరు అన్నారు కదా నెక్స్ట్ మంత్ చేస్తాము. అవునమ్మా. నక్షత్ర బలి అని. అవునమ్మా. సో నలుగురిది చేయించమంటారా, ఫస్ట్ ఇద్దరిది చేయించమంటారా అని? ఫస్ట్ ఏం చేస్తారంటే మీ వారిది మీ అబ్బాయిది నక్షత్ర బలి చేయించి విడివిడిగా ఇద్దరికి కలిపి ఏక నక్షత్ర బలి ముందు వాళ్ళది కంప్లీట్ చేసేయండి. మళ్ళీ ఏక నక్షత్ర బలి కూడా చేయించాలి. మరి ఒకటే నక్షత్రం కదమ్మా ఇద్దరిది, విశాఖ నక్షత్రం కదరా. అంటే నక్షత్ర బలి చేయించాలి, ఏక నక్షత్ర బలి చేయించాలి. ఎందుకంటే వాళ్ళది బలి నక్షత్రం. అలాగే ఒకే బలి నక్షత్రం ఇంట్లో ఇద్దరికి ఉంటే నక్షత్ర బలి చేయించాలి, మళ్ళీ ఏక నక్షత్ర బలి ఇద్దరికి కలిపి చేయించాలి. అదే కనుక మామూలు నక్షత్రం బలి నక్షత్రం కాని నక్షత్రం ఏమైనా ఒకటే ఇంట్లో ఇద్దరికి ఉంటే వాళ్ళకి నక్షత్ర బలి ఎక్కర్లేదు, ఏక నక్షత్ర బలి చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇది వాట్సాప్ లో మీకు పెడితే వాట్సాప్లో మీరు ఇదే నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి, ఇక్కడ కనబడుతున్న నెంబర్కి. వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇస్తారు, దాన్ని బట్టి చేయండి అమ్మా. అలాగే గురుగారు మీరు అన్నారు కదా రోజుకొకటి లక్ష్మీ పరిహారాలు చెప్తాము ఆర్థికంగా అని. అవునమ్మా. అది చెప్పండి, ఎందుకంటే కొంచెం చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, వచ్చిన అమౌంట్ నిలబడట్లేదు, చాలా కష్టంగా ఉంటుంది అందుకని. సరే ఓ పని చేయండి, అలాగా ఈవేళ నేను ఒక పరిహారం పొద్దున్నే చెప్పాను, ఆ పరిహారం ఇంకోసారి చెప్తా గుర్తుంచుకోండి. ఎక్కువ డబ్బులు నిలబట్టలేదు, మన దగ్గర సంపాదించిన డబ్బులు నిలబడట్లేదంటే 2 పరిహారాలు ఖచ్చితంగా చేయలేవు. మనీ మంత్ర అనుకోండి వీటిని రెండింటిని. ఫస్ట్ది, ఏ రోజు సంపాదించిన డబ్బు ఆ రోజు ఖర్చు పెట్టకండి. ఒక రాత్రి ఆ డబ్బులు మీ ఇంట్లో కానీ మీ అకౌంట్లో కానీ నిద్ర చెయ్యాలి. అది ఆ విషయం గుర్తుంచుకోండి. వీలైతే 3 నిద్రలు చేస్తే మరీ మంచిది. మనకి సంపాదించినటువంటి సొమ్ము ఏ రోజు మన అకౌంట్లో పడిన సొమ్ము కానీ మనం సంపాదించిన సొమ్ము కానీ కనీసం మినిమం 3 రోజులు నిద్రలు చేయాలి మన అకౌంట్లో కానీ లేదా మన ఇంట్లో బీరువాలో కానీ. లేదు కనీసం ఒక్క రాత్రైనా నిద్ర చేయాలి. ఇప్పుడు ఇలా వచ్చిన సొమ్ము అలా ఇచ్చేస్తే డబ్బులు నిలబడవు, ఇంకా రాబోయే డబ్బులు కూడా రావు కూడా. ఇది ఫస్ట్ది. రెండవది, ఎక్కువగా చేతులతోటి లెక్కెట్టి డబ్బులు ఇవ్వడానికే ప్రయత్నం చేయండి. గూగుల్ పే ఫోన్పే దిక్కుమాలిన వాళ్ళు పట్టుకుంటే ఫోన్ పట్టుకుని ఎగది స్కానర్ కోడ్ ఏది స్కానర్ ఎక్కడ అని వెళ్ళకండి. మన జేబులో ఎప్పుడైనా సరే డబ్బులు ఉండాలని గుర్తుంచుకోండి. లక్ష్మి అనేటటువంటిది మన జేబులో ఉండాలి కనీసం కొంతైనా. మీరు రోజుకి 4-5 పేమెంట్లు చేస్తే అందులో కనీసం హయ్యెస్ట్ అంటే 3 పేమెంట్లు క్యాష్ ఇవ్వండి మీ చేతితోటి. ఎందుకంటే కరాగ్రేవ సతే లక్ష్మీ, చేతుల చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట, వేళ్ళ చివర. అందుకరించి ఆవిడికి డబ్బులు తగలాలి చేతికి. ఆ ధనం తగిలితేనే లక్ష్మీ కటాక్షం వృద్ధవుతుంది. జేబులో రూపాయి లేదు అంటే నిత్య దరిద్రుడు అని అర్థం గుర్తుంచుకోండి. జేబులో డబ్బులు లేవండి, నేను స్కానింగ్ చేస్తా, జేబులో డబ్బులు లేవంటే వాడు దరిద్రుడు అని అర్థం. దరిద్రుడికే ఎప్పుడూ జేబులో రూపాయి ఉండదు. అందుకని ఖచ్చితంగా మీరు ఒక 5 ట్రాన్సాక్షన్స్ చేస్తే 2 ట్రాన్సాక్షన్స్ గూగుల్ పే ఫోన్పే చేయండి, తప్పులేదు. మిగిలినటువంటివి కనీసం 3 ట్రాన్సాక్షన్లు అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేత్తో జేబులో డబ్బులు తీయండి, లెక్క పెట్టండి, ఇవ్వండి, డబ్బులు ఇచ్చి తీసుకోండి. అది లక్ష్మీ కటాక్షం. చేతులకి డబ్బులు తగలాలి. చేతులకు ఎప్పుడైతే డబ్బులు తగలడం తగ్గిపోయిందో మన చేతికి, అప్పటి నుంచి అప్పులు ఖర్చులు దరిద్రాలు పెరిగిపోయి ఒకసారి గుర్తెచ్చుకోండి మీరు. నేను ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు జేబులోంచి తీసే ఇస్తా. రోజుకి 10 చోట్ల నేను డబ్బులు ఇచ్చానంటే కనీసం 6 చోట్ల డబ్బులు జేబులోంచి తీసిస్తే వాడి చిల్లర జేబులో పెట్టుకుంటా, మిగిలిన 4 చోట్ల ఫోన్పే గూగుల్ పే చేస్తా. కాబట్టి డబ్బులు చేత్తోటి ఇచ్చి చేత్తోటి తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. డబ్బులు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంటికి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇది కనుక ఎవరైతే పాటిస్తారో, ఈ 2 పాయింట్లు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బులు నిలబడతాయి, డబ్బులు వృద్ధవుతాయి. జేబులో రూపాయలు లేనటువంటి వాడు నిత్య దరిద్రుడు అని గుర్తుంచుకోండి. జేబులో రూపాయలు లేనటువంటి వాడు నిత్య దరిద్రుడే. నీకు అకౌంట్లో 10 లక్షలు ఉన్నా కుదరదు, నీ జేబులో కనీసం 100 రూపాయలు లేదు చూసుకో, అదే ఐశ్వర్యం. జయం. హలో నమస్తే అండి. హలో అమ్మా. నా పేరు ఉషా అండి, నర్సాపురం నుంచి మాట్లాడుతున్నాను. ఉషా గారు చిరవురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా అండి. శ్రీమాత్రేనమ్మ తల్లి చెప్పమ్మా. ఈ గురువు గారు ఈ రోజు మా ఆంటీ అంకుల్ గారు పెళ్లి రోజు అండి, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పరా ఆశీర్వాదం కదా. మీ ఆంటీకి అంకుల్కి ఆశీస్సులమ్మా. నాగవేణి ఆంటీ గారు నాగవేణి అండి, అంకుల్ గారు ఏసునాథం గారు అండి. విశ్వనాథం గారు నాగవేణి దంపతులకి ఆశీస్సులు.
వారం రోజులు రాలేదు కదండి గురువుగారు మీరు అసలు చాలా బాగాలేదండి అసలు. మళ్ళీ ప్రోగ్రామ్ కి రాను ఏదో అంటా ఉన్నారు గురుగారు, టైం కుదరట్లేదని. ఏం రావట్లేదు అంటలేదు, వస్తానమ్మా, ఊరికే చెప్పాను అనమాట. అంటే చిర్రావూరి గారు అలాగా, చిర్రావూరి గారు టీవీలోనే కాదు యూట్యూబ్లో కూడా వస్తారు. ఇబ్బంది కదండి మరి. కాదు, టీవీలో వస్తారు, యూట్యూబ్లో కూడా వస్తారని మీకు తెలియదు కదా. అవునవును. చిర్రావూరి ఫౌండేషన్ నన్ను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొడితే అక్కడ కూడా కనపడతాను. నేను ఒక్క టీవీలో వచ్చే గంటే కాదు, అక్కడ 24 గంటలు కనపడతానని గుర్తుంచుకోండి అని చెప్పాను. సరేనా? సరే గురుగారు. జయం తల్లి, జయం. నమస్తే అండి. నమస్తే అండి. పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే. హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నానమ్మా. పేరు చెప్పండి. సుస్మిత అమ్మ. సుస్మిత చెప్పమ్మా. నమస్తే గురువు గారు, మీ పాదాలకి. చెప్పమ్మా. ఏం లేదు గురువు గారు, మా అబ్బాయి శ్రవణ నక్షత్రము జాబ్ కోసం స్వామి. అదే ఇది మామూలుగా ఈ ధర్మ సందేహాలు, పూజా సంబంధమైన సందేహాలు అడిగే కార్యక్రమం అమ్మా ఇది. మామూలుగా మిగిలిన గురువు గారుల టీవీలో కనపడగానే పరిహారాలు చెప్పే కార్యక్రమం కాదు ఇది. ఆ ఒక్క సమస్యకి పరిహారం చెప్పే కార్యక్రమం కాదు, ఐశ్వర్యం మన ఇంట్లో ఎలా రావాలి అని చెప్పే కార్యక్రమం ఇది. అట్లా అనమాట. ఒకవేళ కావాలంటే జాతకం చూపించుకోము. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి గురువు గారు అపాయింట్మెంట్ కావాలి అని అడిగితే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు హైదరాబాద్లో అయినా కలవచ్చు, విజయవాడలో అయినా కలవచ్చు, రాజమండ్రిలో అయినా కలవచ్చు అపాయింట్మెంట్ తీసుకుంటే నన్ను. జయం తల్లి, జయం తల్లి. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దని దయచేసి ఫోన్లో మాట్లాడండి. హలో, టీవీ చూసి మాట్లాడితే కాల్ కట్ అయిపోతుందండి. గురుగారు. అమ్మా, నీ పేరేంటమ్మా? నా పేరు నాగమణి. నాగమణి ఎవరు? చాగలండి, మరి కొవ్వూరు దగ్గర చాగలండి. చాగలు చెప్పమ్మా. అదే అనంతలక్ష్మి గారు ఉన్నారు కదండి మా అత్తయ్య గారు. ఎక్కడ, ఏ ఊరు? అశ్వరావుపేట. పొద్దున మాట్లాడారు నాతోటి. చెప్పిందండి మీ గురించి, చెప్పింది. అక్కడ సిద్ధాంతం ఏమన్నారండి, వెళ్ళాను. మా బాబుకి మ్యారేజ్ అవ్వలేదండి ఇంకాను. అందుకని అక్కడికి వెళ్ళి ఒకసారి అంటే వచ్చానండి, వెళ్ళానండి. ఒకసారి వెళ్ళానండి, 3 ఇచ్చి వచ్చాను. ఇంకా ఏమీ సెట్ అవ్వలేదండి. మీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను, కలవట్లేదు నాకు. ఈ రోజు నా అదృష్టం ఉంది, మాట్లాడటం నాకు చాలా ఇదిగా ఉందండి. అమ్మాయి, ఇప్పుడు సిద్ధాంతం వెళ్ళడం వల్ల మీ అబ్బాయికి పెళ్లి అవుతుందంటే నేను ఒప్పుకోను. సిద్ధాంతం వెళ్ళమన్నారు అత్తయ్య గారు, నేను వెళ్ళానండి, వెళ్ళొచ్చాక కూడా పెళ్లి కుదరలేదండి అంటే కుదరదు. అలా అది నేను ఒప్పుకోను. సిద్ధాంతం అనేటటువంటిది అదొక విశేషమైనటువంటి క్షేత్రం. ఒక తిరుపతి ఎలాగో, ఒక ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి ఎలాగో, ఒక వాడపల్లి క్షేత్రం ఎలాగో, అలాగే ఒక సిద్ధాంతం. వెంకటేశ్వర స్వామి 7 రూపాయల స్వామిగా వెలిసినటువంటి క్షేత్రం. అక్కడికి వెళ్తే మీ కోరిక తీరిపోతుందని నేను చెప్పను. ఆ స్వామిని నమ్ముకోండి, మీ పనులు అవుతాయి మనస్ఫూర్తిగా. అంటే మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి అని అక్కడికి వెళ్తే మీ అబ్బాయి పెళ్ళి అవ్వదు. స్వామివారి అనుగ్రహం నాకు కావాలని వెళ్తే మీ అబ్బాయికి వెళ్ళే, అంటే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. కోరికతో వెళ్ళొద్దు అక్కడికి. 1 వారం కాదమ్మా, 11 వారాలు వెళ్ళాలి అక్కడికి. లేకపోతే ఓ పని చేయి, జూన్ 8వ తారీఖు నేను అక్కడికి వస్తాను, ఒకసారి నన్ను కొలు వచ్చి వీలైతే మీ అబ్బాయిని కూడా తీసుకురా. సరేనా? మీ అబ్బాయి చేతితోటి మన చిర్రావూరి ఫౌండేషన్ గోశాలకి విరాళం ఇప్పించు. అక్కడ ఇప్పిస్తే నేను భైరవ దండం కొడతాను. అప్పుడు ఏమన్నా మీ అబ్బాయికి ఉన్నటువంటి దోషాలు తగ్గుతాయి. అదే అవేం వద్దు ఇక్కడ. మామూలుగా మీరు డైరెక్ట్ గా మీరు అక్కడికి రండి, చెప్తా. జయం తల్లి, జయం నాన్న, జయం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది వైజాగ్ అండి, లక్ష్మి. నా పేరు లక్ష్మి. ఓకే, లక్ష్మి గారు చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. గురువు గారు, మీ వల్ల అందరూ ఎన్నో తెలుసుకున్నారు గురువు గారు. సంతోషం తల్లి. గురువు గారు, మా ఇంట్లో అదే గుర్రం బొమ్మలు ఉన్నాయి, ఉండొచ్చా? ఉండొచ్చు. హలో, ఉండొచ్చమ్మా.
అదే 7 గుర్రాలు రైస్ది ఉంది, ఉండొచ్చా? ఉండొచ్చమ్మా. గురుగారు ఇంకొకటి శంఖంలో, అదే శంఖంలో నీరు నిత్యం మార్చారా? శంఖంలో నీళ్లు రోజు మార్చాలి. రోజు మార్చారా? రోజు మార్చాలమ్మా. అదొకటి ఇంట్లో పెద్ద ఫోటోలు ఉన్నాయి గురువు గారు, అవి మేము ఇంట్లో పెట్టుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు. 2 అడుగుల ఫోటోలు ఉన్నాయి, ఎలా ఉండకూడదు అంటారా? అంటే రోజు పూజ చేసుకుంటే పర్లేదు, పెట్టుకోవచ్చమ్మా, ఏం కాదు. చేయట్లేదు గురువు గారు. పెట్టి రోజు కాస్త హారతి ఇస్తూ ఉండమ్మా. అంటే పెట్టడానికి ప్లేస్ అన్నది అలాగ ఉండిపోయి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఫోటోలు బాగుంటే ఎవరికైనా కావాలంటే ఇచ్చేయండి. గుళ్ళో ఇచ్చి వచ్చే గురువు గారు. గుళ్ళో ఫోటోలు బాగుంటేనే ఇవ్వండి. కొత్తవే గురువు గారు, ఒకళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు, అవి అలా ఉండిపోయి. అయితే ఎవరికైనా ఇచ్చేసేయండి, లేకపోతే గుళ్ళో ఇచ్చేయమ్మా. గురుగారు ఇప్పుడు మేము 4 అందములు, వీళ్ళు ప్రతి ఇంటికి గుమ్మడికాయ కట్టాలా? 4 ఒకే దగ్గర ఉంటున్నారు, చిన్న చిన్న ఇల్లే కానీ. ఏ ఇంటికి ఆ ఇంటికే గుమ్మడికాయ కట్టాలి. ఏ ఇంటి సింహద్వారం ఆ ఇంటికే ఉంది కదమ్మా. 4 ఇంటికి ఒకటే సింహద్వారం ఉందా? లేదు లేదు, ఎవరిది వాళ్ళదే. ఫ్లోర్ చిన్న చిన్న ఇల్లు కానీ ఫ్లోర్లు ఎవరి ఫ్లోర్ వాళ్ళదే. అయితే ఎవరికి వాళ్ళే కట్టుకోవాలి, ఎవరి గుమ్మడికాయ వాళ్ళే కట్టుకోవాలి. గురువు గారు ఉదయం ఇప్పుడు పూజ చేసుకుంటాం కదా, ఆచమనం చేస్తాం కదా, ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఏదైనా లక్ష్మీదేవి పూజ కానీ ఇంకోటి కానీ చేస్తే మళ్ళీ ఏదో స్పెషల్ ఏమైనా చేస్తే మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ ఎలా చేయాలి పూజ అంటారా? పూజ మనం కూర్చుని మొదలు పెట్టామంటే ఆచమనం చేసే మొదలు పెట్టాలి. అంటే ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం దీపారాధన చేస్తాను, చేస్తే ఆచమనం చేసి ఏముంది. ఆచమనం 3 సార్లు నీళ్లు తాగడమే కదమ్మా. కేశవ నామాలు చెప్పుకుంటూ 3 సార్లు నీళ్లు తాగడమేగా. అవును గురుగారు. ఇంకొక సందేశం, నేను 2 పూట్ల దీపారాధన చేస్తాను ఇంట్లో, కానీ ఎప్పుడో నీకు తినాలనుకున్నాడు అనేటప్పుడు సాయంత్రం దీపారాధన చేసి తింటాను, అలా చెయ్యొచ్చా అంటున్నా. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు దీపారాధన అయిపోయిన తర్వాత తిను. హలో, నువ్వు దీపారాధన అయిపోయాక నీ ఇష్టం వచ్చిన తిండి తిను. మళ్ళీ తిన్న తర్వాత దీపారాధన ఆ రోజుకి చేయకు. ఏంటి గురుగారు? తిన్న తర్వాత ఇంకా దీపారాధన ఆ రోజుకి చేయకు, తినక ముందు నీ ఇష్టం చెయ్యి. ఇంకోటి అడగమ్మా మరి. మర్చిపోయావా? గురుగారు మీ వాళ్ళు చాలా నేర్చుకున్నాం గురుగారు. సంతోషం. ఈసారి ఏం చేస్తామంటే పెన్ను పేపర్ రాసుకోమ్మా, ఏమైనా డౌట్లు ఉంటే. గురుగారు ఈ మాట నాకు వినిపించలేదు, అదే సాయంత్రం దీపారాధన చేసి తింటున్నారు, అది సరేనా అంటున్నాను. సాయంత్రం దీపారాధన చేశాక తింటున్నావా? మళ్ళీ అదే 2 పూటలు ఎప్పుడో తినాలనుకుంటాడు, ఉదయం సాయంత్రం కూడా చేసి సాయంత్రం తింటారు, అలా చెయ్యొచ్చా అంటున్నాను. అమ్మాయి నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. నువ్వు దీపారాధన అయిపోయిన తర్వాత నీ ఇష్టం, కానీ తిన్న తర్వాత ఇంకా దీపారాధన ఆ రోజుకి చేయకూడదు. జయం తల్లి, జయం. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, మీ పేరు? అమ్మా మీరు టీవీ వాల్యూమ్ ఎట్లా పెట్టాలమ్మా ఫోన్ లో? చెప్పమ్మా. హలో పుల్లాయమ్మా, చెప్పండి. నువ్వు టీవీ సౌండ్ తగ్గించు, లేకపోతే బయటకు వచ్చే. నువ్వు తగ్గించిన మొత్తం తగ్గించే. చెప్పు. మా బాబు గురువుగా చెప్పమ్మా. రవిశంకర్ రెడ్డి పునర్వసు నక్షత్రం, మిథున రాశి. వాళ్ళ భార్య ఏమో రోహిణి నక్షత్రం. ఏం చేస్తా, ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళిద్దరికి అసలు బాగున్నారు. కొట్టుకుంటున్నారా ఇద్దరు? బాగా. ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏదో వాళ్ళిద్దరి సమస్య ఉంటది, ఎవరికి చెప్పారు, మాకు చెప్పారు. మరి ఏం చెప్పకపోతే నేనేం చేయను? కారణం తెలియకుండా వాళ్ళు కొట్టుకుంటే నేనేం చేయాలి? అదే ఇద్దరు ఊరికే గొడవలు పడుతుంటారు. అదేనమ్మా, వాళ్ళ కారణం తెలిస్తే దానికి పరిహారం చెప్తా. కారణం తెలియకుండా కొట్టేసుకుంటే నేనేం చేయను? ఏదో కారణం అయితే ఉంటే పలానా కారణం కోసం కొట్టుకుంటున్నారంటే దానికి పరిహారం చెప్తాను. ఇద్దరికి జాతకాలు బాగాలేవంటారు. జాతకాలు బాగాలేకపోతే కొట్టుకోరమ్మా. జాతకాలు బాగోలేకపోతే కొట్టుకోరు, అసలు మాట్లాడుకోరు. జాతకాలు బాగోకపోతే అసలు మాట్లాడుకోరు, కొట్టుకోవడం కదా, అసలు మాట్లాడుకోరు, సైలెంట్ గా ఉంటారు. పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చేత కొన్నాళ్ళు ఇత కొన్నాళ్ళు ఉంటున్నారు. సరే, ఒకసారి ఏంటో అసలు గొడవ ఏంటో కనుక్కుని ఫోన్ చేయి, సరేనా? అదేంటో గొడవ ఏంటో తెలియకుండా మనం కూడా పరిహారం చెప్పలేము.
అందుకని ఈసారి ఏం చేస్తా అంటే వాళ్ళు కొట్టుకునేటప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారమ్మా, ఏంటి అసలు కారణం ఏంటి, మీ మధ్యలో గొడవ ఏంటి అని, అంతే తప్ప కొట్టుకోగానే మొగుడు పెళ్ళాలి ఇద్దరు సిగబట్లు పట్టుకోగానే జాతకాలు బాగాలేదు అనకండి. అది చాలా తప్పు. అది జాతకాలు బాగోకపోతే కొట్టుకోవడం కాదు, అసలు మాట్లాడుకోరు, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోరు, అంతే తప్ప వాళ్ళకేదో తిన్నదరక్క కొట్టుకుంటుంటే జాతకాల మీదకు తోసేయకండి అమ్మ. జయం. ఓకే అండి, ధన్యవాదాలు చిరావూరి గారు. మా ప్రేక్షకులకు పూజకు సంబంధించిన సందేహాలను చాలా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాల్టి చిరావూరి జయం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చిరావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.